హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని చికెన్ కర్రీని తలపించే ఈ క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ తయారు చేసుకుందామండి. దీంట్లోనే ఇంక ఎగ్స్ వెయ్యకపోయినా సరే పర్వాలేదు, ఎగ్ తినని వాళ్ళు దీన్ని స్కిప్ చేసి క్యాలీఫ్లవర్తోనైనా సేమ్ ఈ ప్రాసెస్లో చేయండి. చికెన్ కర్రీ కన్నా చాలా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీనికోసం ఎగ్స్ అయితే ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకుందాం. క్యాలీఫ్లవర్ కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా పువ్వు, దాన్ని ఇలాగ మొగ్గలుగా తుంచుకోవాలండి. చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజు పువ్వుల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని వాటిని ఉప్పు నీళ్ళలో శుభ్రం కడిగేసి తడి అన్నది లేకుండా ఆరబెట్టేసుకోవాలన్నమాట. అలా ఎందుకంటే ఉప్పు నీళ్ళలో దాంట్లో పురుగులు, తర్వాత చిన్న చిన్న అవి పెట్టిన ఎగ్స్ అవి ఉంటాయి కదా, అవి లేకుండా ముందు శుభ్రం క్లీన్ చేసుకొని ఆ నూనెలోని ఈ ముక్కలు మాత్రం, ఇది చిన్న క్యాబేజీ పువ్వండి, ముక్కలు చక్కగా వేయించుకోవాలండి. ఇలాగా చెక్క పువ్వుని ఇలా మొగ్గలుగా తుంచుకొని కట్ చేసుకొని ఆ ముక్కలన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి. మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మరీ సిమ్లో కాకుండా, మరీ సిమ్లో పెడితే నీరు వచ్చేస్తుంది మళ్ళీ. అలా మంటని మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. అలాగ ఒక 5-6 నిమిషాలు వేగుతాయి. అవి వేగేలోగా మనం మీడియం సైజు 2 ఉల్లిపాయల్లోని 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని అది ఆనియన్ పేస్టు మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టుకొని ఇవి క్రిస్పీగా వేగిపోయి చూసారా, పైన అలా గోల్డెన్ కలర్ లాగా వచ్చింది కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. మంటని మీడియంలో పెట్టి వేయించుకోండి. అలా వేయించుకుంటేనే మనకి బాగుంటాయి అన్నమాట. నీరు ఊరిపోకుండా, క్యాలీఫ్లవర్లోంచి నీరు రాకుండా కరెక్ట్గా క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ గుడ్లు కూడా ఉడికిపోయి తొక్కలు తీస్తాం, అవి కూడా చిన్న పసుపు వేసి 1 నిమిషం వేగిన తర్వాత తీసేసి, ఇప్పుడు అదే ప్యాన్లోనే ఆ నూనెలోని మనం ఆనియన్ పేస్ట్ రుబ్బుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి వేసి అది వేసుకొని కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా నూనెలోని మంటని తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి. రుచికి సరిపడగా ఉప్పు, అలాగే 1 స్పూన్ నిండా కారము, ఇప్పుడు వేసిన చికెన్ మసాలా పొడి వేసుకున్నానండి నేనైతే. 1 స్పూను చికెన్ మసాలా పొడి వేసుకోండి. గరం మసాలా కాకుండా ఈ కర్రీకి చికెన్ మసాలా వేసుకోండి. కూర సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంటుంది. చక్కగా నూనె పైకి తేలిపోయిన దాకా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ చేసుకోండి. మిక్సీలోని పేస్ట్ లాగా చేసేసుకొని దాన్ని కూడా ఈ వేగిపోయిన మసాలాలోకి వేసి చక్కగా కలుపుకోవాలండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకొని వేయించుకోవాలి. చూసారా, నూనె ఇలా పైకి తేలిపోతుంది అంటే ఈ టమాటాల్లో కూడా వాటర్ అంతా ఇంకిపోయి వేగిపోయినట్టే అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి ఈ మసాలా టమాటా అంతా బాగా పట్టేటట్టు మరొక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం వేయించుకున్న గుడ్లు కూడా వేసుకొని కొంచెం ఈ టమాటాలు ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా చిన్న గ్లాసుడు వాటర్ వేసి ఇలాగా మిక్సీ గిన్నెలోని టమాటా ప్యూరీ అంతా తురుపుకొని వేసుకొని చక్కగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. రుచి చూసుకోండి, ఏదైనా సరిపోతే ఉప్పు కారం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెడితే 10 నిమిషాల వరకు అయ్యేలోపు చక్కగా కుక్ అయిపోద్దండి. కుక్ అయిపోయిన తర్వాత దాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి. అసలు ఏం వేసుకోకపోయినా ఇలా డైరెక్ట్గా ఈ చపాతీకి, రైస్కి ఇలా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎగ్స్ ఇష్టం లేకపోతే ఎగ్స్ స్కిప్ చేసైనా ఉత్తి క్యాలీఫ్లవర్తో చేసుకోండి. చూసారు కదండి, క్యాలీఫ్లవర్ ఎగ్స్ కర్రీ. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.